మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది కూడా గట్ హెల్త్ బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అంటుంటారు. అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా సమస్యలు వస్తుంటాయని చెప్పేసి విన్నాము. కానీ వీటికి ఈ బెల్లం అదేవిధంగా కరివేపాకుతో చెక్ పెట్టచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఓంప్రకాష్ గారు. సో అసలు ఏ విధంగా ఈ గట్ హెల్త్ని మనం హెల్తీగా ఉంచుకోవాలి, వీటితో ఏ విధంగా సాధ్యం అన్నది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పటికే చాలా వీడియోస్ చూసాము. సో ఈ గట్ హెల్త్కి సంబంధించి మీరు లేదు నవీన్, బెల్లము కరివేపాకు ఉంటే చాలు, గ్రీన్ లీఫ్ ఏదైనా మనం హెల్తీగా ఉండొచ్చు అన్నారు. సో అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, వీటితో ఏ విధంగా వాటికి పుల్ స్టాప్ పెట్టచ్చు? సో అంటే ఫస్ట్ మనం దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు అది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా 3 రీజన్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మళ్ళీ మనం తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. మొదటిది వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్, దాంట్లో సెమీ ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్. ఇవన్నీ ఇంకా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అన్నిటికంటే మేజర్గా మనిషి స్వయంకృతాపరాధం అంటాం, తెలుసు కదా, రైట్? అంటే మనం చేసే తప్పులు మనని నష్టం చేస్తుంటాం కదా. సో ఆ విధంగా స్వయంకృతాపరాధం వల్ల చేసే ఒక పెద్ద మిస్టేక్ ఉంది. దానివల్ల గట్ హెల్త్ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఓకే, ఏంటి ఆ తప్పులు? ఏంటంటే మన వాళ్ళు మామూలుగా ఏదో తోచట్లేదని కిరాణా కొట్టుకు వెళ్ళి వేరుశనక్కాయను ఏదో బఠానీలో తీసుకొని వేసుకొని నములుతూ ఉంటారు కదా, రైట్? అది ఒకప్పట్లో ఒక 20-30 years బ్యాక్లో. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో ఏం చేస్తున్నారంటే కెమిస్ట్ దగ్గరికి వెళ్ళేసి యాంటీబయాటిక్స్ తీసుకొని చేసుకుంటారు మెడికల్ స్టోర్కి వెళ్ళి. అది అంటే ప్రాబ్లం ఎంత చిన్నది వాళ్ళు ఆలోచించట్లేదు. అరే దీనివల్ల ఏం నష్టం అవుతుందో అని చెప్పి. ఈవెన్ అసలు జలుబు కూడా యాంటీబయాటిక్స్ వేస్తున్నారు. అసలు జలుబులో ఫన్ ఏంటంటే మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే 7 daysలో తగ్గుతుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే 1 weekలో తగ్గుతుంది. అంతే, 7 రోజులు భయంరాజ్ సేమ్ అనమాట. సో దాని గురించి మీరంతా వర్రీ పడాల్సిన పని లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సంవత్సరంలో కనీసం 5-6 సార్లు కనుక జలుబు రాకపోతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. జలుబు రావడం మంచిదే, రైట్? అంటే ఈ క్యావిటీ అంతా, నాజల్ క్యావిటీ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. రెగ్యులర్ ఫ్లూ ఉడికన్సే ఫ్లామ్ రావడం వల్ల అంతా క్లీన్ అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు ఈవెన్ మీరు ఒకసారి తుమ్మిన తర్వాత చూడండి, మైండ్ ఎంత రిఫ్రెష్ అవుతుంది, రైట్? సో ఆ విధంగా రావడంలో క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో మనల్ని ఏం చేస్తారంటే చీటికి మాటికి, రైట్, గొంతులో ఇరిటేషన్ వచ్చింది, రైట్, గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చింది, వెళ్ళేసి ఒక యాంటీబయాటిక్ వేసేసుకుంటారు. 5 days, 7 days, 3 days అలా కోర్సెస్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తుంటారు. దీనివల్ల జరిగే మేజర్ డ్యామేజ్ ఏంటంటే మన గట్లో బ్యాక్టీరియల్ కాలనీస్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క కాలనీలో లక్షలు, ఒక్కొక్క మిలియన్ బ్యాక్టీరియాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాక్చువల్లీ మనకు చాలా చాలా యూస్ఫుల్ బ్యాక్టీరియాస్, చాలా యూజ్ అవుతుంటాయి. సో మీకు అందులో ఏదో ఒక బ్యాక్టీరియా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్లో థ్రోట్లో ఏదో ఫంగస్ బ్యాక్టీరియానో యాంటీబయాటిక్ వచ్చేసి ఇన్ఫెక్షన్ చేసింది అనుకుందాం, ఫారిన్ బాడీ వచ్చేసి మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఓకే అది ఒడిగన్సే దాని నుంచి మీరు రిలీఫ్ వస్తుంది. బట్ డ్యామేజ్ చాలా, అంటే మీకు వచ్చే ప్రాఫిట్ ఒక 10% అనుకుంటే 95% డ్యామేజ్ జరుగుతుంది. అది గట్లోకి వెళ్ళి ఆ కాలనీస్ని మొత్తం వైప్అవుట్ చేస్తుంది. పేగుల్లో మనకి డ్యామేజ్ చేస్తుంది. పేగుల్లో అంటే యాక్చువల్గా ఇప్పుడు మన టర్కీ టావెల్ ఉంటుంది కదా, ఆ విధంగా లోపలి ఇంటెస్టైన్ లోపలి వాల్ అనేది ఉంటుంది అనమాట. దాని మీద బ్యాక్టీరియా కాలనీస్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ అన్ని వైప్అవుట్ అయిపోతాయి. అవి మళ్ళీ మీకు రీజనరేట్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి రావాలంటే ఒక్కొక్కసారి 6 months to 1 year టైం పడుతుంది. సో ఈ డ్యామేజ్ ఎంత జరుగుతుంది చూడండి. సో మళ్ళీ అది రావడానికి మనం మన డైట్లో ఎటువంటి మార్పులు తీసుకోవాలి. ప్రధానంగా ఈ లీఫీ వెజిటబుల్స్, అంటే లీఫీ వెజిటబుల్స్ ప్రతిసారి మనం ఆకుకూర తిన్నా తినకపోయినా కూడా మనం వండే ప్రతి కూరలో ప్రధానంగా మనం తీసుకునేది కరివేపాకు. సో కరివేపాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీఫీ వెజిటబుల్. దాన్ని ఇలా తీసి పారేస్తుంటాం. సో అలా పారేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని పొడి చేసుకోవచ్చు. పొడి చేస్తే మీరు సపరేట్ చేసే అవకాశం లేదనమాట, రైట్? ఈవెన్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు, రైట్? అదేవిధంగా మన నట్స్, రైట్, మన డైలీ డైట్లో ఖచ్చితంగా నట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఈ బెల్లం, రైట్, బెల్లంలో మంచి కాల్షియం రిచ్ సోర్స్ ఉంటుంది, బెల్లం ఉండాలి. అదేవిధంగా జింజర్, రైట్, అల్లం, రైట్. సో తర్వాత బనానా తినాలి. అయితే బనానాలో ఇక్కడ మళ్ళీ ఒక మేజర్ ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మనకు దొరికే బనానాస్ తినడం వల్ల పెద్ద ఉపయోగం ఉంటుంది.
అంటే నాటు బనానా అంటాం. అంటే దాదాపుగా అది ఈ సైజులో ఉంటుంది. ఇప్పుడు మీకుండే నార్మల్గా బయట మార్కెట్లో దొరికేది డబుల్గా ఉంటాయి, దానివల్ల ఉపయోగం ఉండదు, వేస్ట్ అది. సో నాటు బనానా రోజు ఒకటి తినండి, రైట్. సో నట్స్ తినండి, రైట్. తర్వాత హోల్ గ్రెయిన్స్ తినాలి, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నారనుకుందాం, వాళ్ళు గోధుమ చపాతీ తినాలని సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్న డైరెక్ట్గా ఉన్న వీట్ ఫ్లోర్ తీసుకొచ్చి దాంతో చపాతీ ఆడించుకుంటారు. అంటే ఫ్యాక్ట్ మీకు చెప్తున్న వ్యూవర్స్, దట్ ఈజ్ ఈక్వలెంట్ టు మైదా, దట్ ఈస్ ఈక్వలెంట్ టు మైదా. అంటే మైదా వల్ల ఎంత నష్టం జరుగుతుందో ప్యూర్ గోధుమలో ఆడించే కదా వాళ్ళు కూడా ఇచ్చేది. చేస్తారు, కరెక్టే. కాకపోతే మనకేంటంటే సాఫ్ట్గా స్మూత్గా ఉండడం మనకి ఇష్టం, వాళ్ళు మీకు అదే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ప్రాసెస్లో మీకు జరిగే నష్టం ఏంటంటే దాంట్లో ఉన్న ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది. దాంట్లో ఫైబర్ని మొత్తం రిమూవ్ చేయడం వల్ల అదంతా సాఫ్ట్గా అయిపోతుంది. కాబట్టి మీరు ఒకవేళ గోధుమ చపాతీ కనుక తినాలనుకుంటే కనుక, మీ డైట్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటే కనుక, మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ షాప్కి వెళ్ళి గోధుమలు తెప్పించి దాన్ని మిషన్లో మీరు ఆడించాలి. ఓకే. ఇంకా మంచిది ఏంటంటే దాన్ని ఇంకా జల్లెడబెట్టి దాంట్లో పొట్టు తీయడం మానేస్తే మీకు ఇంకా ఎక్కువ ఫైబర్ వస్తుంది, రైట్. సో ఇలాంటి హోల్ గ్రెయిన్స్ తినడం వల్ల, రైట్. ఇప్పుడు పిజ్జా తిన్నారనుకోండి, దాంట్లో హోల్ గ్రెయిన్స్ ఏమి రావు. బర్గర్ తిన్నారు, కంప్లీట్ మైదా ఉంటుంది. సో అందుకే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ ఈ గోధుమ పిండి కొనుక్కొస్తే సేమ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మైదా. సార్ ఇప్పుడు బటర్ మిల్క్లో అంటే పులిసిన మజ్జిగలో పేగుకు సంబంధించి మంచి బ్యాక్టీరియాలు ఉంటుంది అని చెప్పి విన్నాను, ఎంతవరకు కరెక్ట్? ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా మీరు పులిసింది అడిగారు కాబట్టి దానికి ఇంకా మంచి బెస్ట్ ఏంటంటే ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అంట. ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అంటే మీరు రాత్రి ఏం చేస్తారంటే అన్నం వండి ఆ అన్నంలో పాలేసి ఆ పాలలో పెరుగు తోడేస్తారు. ఎగ్జాక్ట్లీ. దాంట్లో అన్నం కలిపేసేస్తామండి. అంటే పొద్దున సపరేట్గా మళ్ళీ అన్నం పెరుగు కలుపుకోకుండా దాంట్లో ఇంకా మనకు యూస్ఫుల్ బ్యాక్టీరియాలు చాలా జనరేట్ అవుతాయి. అంటే ఆ పెరుగు అంటే పాలు పెరుగుగా మారే ప్రాసెస్లో దానికి అన్నం తోడవుతే దానికి ఈ గట్ హెల్త్కి ఏదైతే బ్యాక్టీరియా లాస్ అయిందో అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది, అంటే ఫాస్ట్గా రీజనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల 6 months 1 year టైం పడుతుంది అన్నాం కదా, అంత టైం పట్టకుండా క్విక్గా అది రీజనరేట్ అవుతుంది. యా. సో బ్రేక్ఫాస్ట్లో మీరు ఇడ్లీ వడ దోశ కంటే ఇలాంటివి తింటే కనుక మీకు హెల్దీ ప్లస్ లాంగ్ స్టాండింగ్ ఇస్తుంది. ఎస్, మెయిన్ మీ దగ్గర నచ్చింది ఏంటంటే సార్, అంటే మీరు ఒక న్యూట్రిషనిస్ట్గానే కాకుండా యోగా కూడా నేర్పిస్తూ ఉంటారు. సో అది కూడా ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఫ్రీగా యోగా నేర్పిస్తూ ఉన్నారు. అదేంటి అంటే ఎప్పటి నుంచి సార్? అది ఈ January 1st నుంచి మేము ఈ ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఏంటంటే పాపం చాలా రీజన్స్ వల్ల, అంటే కొంతమందికి ఆర్థిక స్తోమత ఉంటుంది, ఆర్థిక స్తోమత ఉండదు, పిల్లలు వాళ్ళని పట్టించుకోరు, రైట్. ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళ అనారోగ్యం చాలా ఇదైపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి సో వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మన వ్యూవర్స్కి, మన సుమన్ టీవీ వ్యూవర్స్ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి యూస్ఫుల్ అనే ఉద్దేశంలో ఏం లేదు, మీకు కావాల్సిందంటే మీ దగ్గర ఒక డివైస్ ఉండాలి, దానికి ఇంటర్నెట్ ఉంటే సరిపోదు. మొబైల్ స్టాండ్ ఉంటే సరిపోదు, ల్యాప్టాప్ ఏం అక్కర్లేదు, ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఈ మధ్యలో ఇంటర్నెట్ చాలా కామన్గా ఉంది. సో మీకు వాడకం వస్తే వెల్ అండ్ గుడ్, లేదు మీ పక్కన మనవరాలు ఎవరో ఉంటే వాళ్ళతో మీరు నేర్చుకొని మేము చెప్పిన స్లాట్కి మీరు లాగిన్ అవుతే హ్యాపీగా మీరు డైలీ యోగా చేసేసుకోవచ్చు. ఓకే. ఎన్ని రోజుల పాటు ఫ్రీ అండి ఇది? యా, ఇది మేము కొనసాగిస్తుంటామండి. ఓకే, పెద్దలకి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అన్నది అన్ని రోగాలకి, సర్వ రోగాలకి ఇది సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి ఈ గట్ హెల్త్ని చాలా హెల్తీగా మనం ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.